జాతకం మార్చి 5, 2026 మార్చి 5 అనేక రాసుల వారికి కొత్త అవకాశాలు మరియు శుభవార్తలను తీసుకురావచ్చు. కొందరు కెరీర్ మరియు ఆర్థిక విషయాలలో లాభాలను చూస్తారు. మరికొందరు ఓర్పు మరియు అవగాహనను కలిగి ఉండాలి. మేషం నుండి మీనం వరకు అన్ని రాసుల వారికి ఈ రోజు ఎలా జరుగుతుందో తెలుసుకోండి. మార్చి 5 అనేక రాసుల వారికి కొత్త ఆశ మరియు సానుకూల మార్పులను తెస్తుంది. కొందరు కెరీర్ మరియు వ్యాపారంలో విజయం సాధిస్తారు. మరికొందరు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం, ప్రేమ సంబంధాలు మరియు ఆరోగ్యానికి కూడా ఈ రోజు ముఖ్యమైనది. మార్చి 5 జాతకం ఓర్పు, సంయమనం మరియు మంచి నిర్ణయాలు మీ రోజును మెరుగుపరుస్తాయని సూచిస్తుంది. మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాసుల వారికి మార్చి 5 ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. మేషం జాతకం ఈరోజు మేషం వారికి ఈ రోజు శక్తి మరియు ఉత్సాహంతో నిండిన రోజు. పనిలో మీ పని ప్రశంసించబడుతుంది మరియు ఉన్నతాధికారులు మీ పనితీరుతో సంతోషిస్తారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను పొందవచ్చు. ఇది దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు మంచి ఒప్పందాన్ని లేదా కొత్త క్లయింట్లను పొందే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది, కానీ అనవసరమైన ఖర్చులను నివారించడం ముఖ్యం. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు మీకు ప్రియమైన వారి నుండి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది, కానీ సాధారణ దినచర్యను కొనసాగించండి. మీ ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది మరియు మీరు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వృషభ రాశివారు ఈరోజు వృషభ రాశివారు ఈరోజు మిశ్రమ ఫలితాలను తెస్తారు. మీరు గతంలో చేసిన ప్రణాళికలు ఫలించవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి కొన్ని శుభవార్తలు అందవచ్చు. అది ఆనందాన్ని ఇస్తుంది. మీరు సహోద్యోగుల నుండి కూడా మద్దతు పొందుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు కొంత ఓపిక పట్టాలి. వాహనం, ఇల్లు లేదా ఇతర అవసరాలపై ఖర్చులు ఉండవచ్చు. వివాహ జీవితంలో ప్రేమ మరియు అవగాహన పెరుగుతుంది, కానీ ప్రేమ సంబంధాలలో చిన్న చిన్న విభేదాలు సాధ్యమే. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండండి మరియు మీకు తగినంత విశ్రాంతి లభించేలా చూసుకోండి. మిథున రాశివారు ఈరోజు మిథున రాశివారు ఈరోజు అనుకూలమైన రోజు. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి మరియు కొత్త బాధ్యతలు విజయవంతంగా నిర్వహించబడతాయి. పనిలో మీ ఖ్యాతి పెరుగుతుంది మరియు మీ ఉన్నతాధికారులు మీ పనితో సంతృప్తి చెందుతారు. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి మరియు తొందరపడకండి. మీరు మానసిక ఒత్తిడి మరియు అలసటను అనుభవించవచ్చు, కాబట్టి విశ్రాంతి మరియు యోగా మరియు ధ్యానంపై దృష్టి పెట్టండి. మీరు దూరపు కుటుంబ బంధువును కలవవచ్చు. మీ ప్రేమ జీవితం సాధారణంగా ఉంటుంది మరియు పరస్పర అవగాహన మెరుగుపడుతుంది. కర్కాటక రాశి జాతకం ఈరోజు కర్కాటక రాశి వారికి ఈరోజు ఆనందం మరియు శాంతిని తెస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది మరియు ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మరియు నిలిచిపోయిన నిధులు తిరిగి పొందవచ్చు. ఉద్యోగం మరియు వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశముంది. విద్య మరియు బోధనలో పాల్గొన్నవారు ప్రత్యేక విజయాన్ని చూడవచ్చు. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ ప్రేమ భాగస్వామి నుండి మీరు ప్రేమ మరియు మద్దతు పొందుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ సమతుల్య ఆహారాన్ని పాటించండి. సింహరాశి జాతకం ఈరోజు సింహరాశి వారికి ఈరోజు ఒడిదుడుకుల రోజు. మీరు కొంత గందరగోళాన్ని అనుభవించవచ్చు, కానీ ఓపికతో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక నిర్ణయాలు తెలివిగా తీసుకోండి. సామాజిక మరియు రాజకీయ రంగాలలో మీరు గౌరవాన్ని పొందుతారు. పెద్దలను గౌరవించడం మీకు శుభప్రదం. మీ అత్తమామల నుండి మీకు శుభవార్త అందవచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ ఒత్తిడికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. కన్యా రాశి జాతకం ఈరోజు
కన్య రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు బలంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు మంచి లాభాలను చూస్తారు. మీ తెలివితేటలు మరియు కృషి ప్రతి పనిని విజయవంతం చేస్తాయి. ఆకస్మిక ఆర్థిక లాభం పొందే అవకాశం ఉండవచ్చు. పనిలో మీ మాట మరియు ప్రవర్తనను నియంత్రించుకోండి. మీ వైవాహిక జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యం. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ కంటి మరియు కడుపు సమస్యలు తలెత్తవచ్చు. తుల రాశి జాతకం ఈరోజు. తుల రాశి వారికి ఈరోజు బిజీగా ఉండే రోజు. అసంపూర్ణమైన పనులను పూర్తి చేయడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది మరియు కొన్ని ఖర్చులు కూడా రావచ్చు. అయితే ఆర్థిక లాభాలు ఒకటి కంటే ఎక్కువ వనరుల నుండి కూడా వస్తాయి. పని వాతావరణం అనుకూలంగా ఉంటుంది మరియు సహోద్యోగులతో సమన్వయం బాగుంటుంది. స్నేహితులతో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. సాయంత్రం వినోదం మరియు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. మీరు మతపరమైన లేదా శుభ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లభిస్తుంది. వృశ్చిక రాశి జాతకం ఈరోజు. వృశ్చిక రాశి వారి ఖర్చులు ఈరోజు పెరగవచ్చు. మీరు స్నేహితుడికి లేదా బంధువుకు డబ్బు అప్పుగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉండవచ్చు. మీరు పనిలో అదనపు బాధ్యతలను అందుకుంటారు. ఇది భవిష్యత్తులో పదోన్నతి లేదా జీతం పెరుగుదలకు దారితీయవచ్చు. ప్రేమ జీవితం సామరస్యంగా ఉంటుంది. ప్రమాదకర ప్రయత్నాలకు దూరంగా ఉండండి. మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి మరియు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు తగినంత నిద్ర పొందండి. ధనుస్సు రాశి ఈరోజు. ధనుస్సు రాశివారు ఈరోజు ఓపిక మరియు సంయమనం పాటించాల్సి ఉంటుంది. తొందరపాటు హానికరం కావచ్చు. మీ కోపం మరియు మాటలను నియంత్రించుకోండి. ఉద్యోగస్తులకు ఈ రోజు మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు ఉండవచ్చు, కానీ లావాదేవీలలో జాగ్రత్త అవసరం. మీరు ఇంటి పనులలో సహాయం చేస్తారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కానీ మీరు బయట తినడం పరిమితం చేస్తారు. మీ ప్రేమ జీవితం సాధారణంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు శుభప్రదమైన మరియు ప్రయోజనకరమైన రోజు. ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభావవంతమైన వ్యక్తిని కలవడం మీ భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది. భూమి లేదా గృహానికి సంబంధించిన విషయాలలో విజయం సాధ్యమవుతుంది. విదేశీ వనరుల నుండి లాభాలు సాధ్యమవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది మరియు ఆత్మవిశ్వాసం బలపడుతుంది. మతం మరియు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుంభ రాశి వారికి ఈరోజు. కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమ రోజు. అధిక ఆత్మవిశ్వాసం హానికరం కావచ్చు, కాబట్టి తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. పాత వివాదాలకు దూరంగా ఉండండి. మీ వివాహ జీవితంలో మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది మరియు కుటుంబ సమస్యలు పరిష్కరించబడతాయి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ ఒత్తిడిని నివారించండి. మీన రాశి వారికి ఈరోజు ఆహ్లాదకరమైన మరియు ప్రయోజనకరమైన రోజు. మీరు కోరుకున్నది చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాలలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు బంధువులతో మంచి సంబంధాలను పెంచుకుంటారు. మీ జీవిత భాగస్వామి నుండి మీకు ఆశ్చర్యం కలగవచ్చు. ఇంట్లో ఒక మతపరమైన లేదా శుభకరమైన సంఘటన జరగవచ్చు. పెట్టుబడులు లాభాలను తెస్తాయి. మీ ప్రేమ జీవితం మెరుగుపడుతుంది మరియు మీరు మానసిక సంతృప్తిని పొందుతారు. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతి గురించి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.